తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించే మహాలక్ష్మి పథకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఆ పథకం అమలుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఆ పథకాన్ని ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా సంవత్సరానికి మహిళలకు 30,000 రూపాయల ఆర్థిక భరోసా అందనుంది. ఈ పథకం ద్వారా 55 సంవత్సరాలలోపు వయసున్న తెల్ల రేషన్ కార్డు కలిగిన మరియు పెన్షన్ సౌకర్యం లేని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన విధి విధానాలను వేగంగా రూపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే దీనిని ఇవ్వగలిగితే ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో పొందే అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఇప్పటికే అనేక మార్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే తెలంగాణ మహిళలకు శుభవార్త చెబుతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మహిళల ఖాతాలో డబ్బులు, జూలై నెలలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, త్వరలో కేబినెట్ భేటీ నిర్వహించి ఎన్నికల తేదీని ప్రకటిస్తారని చెబుతున్న క్రమంలో ఎన్నికలకు ముందు మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయడం ద్వారా ప్రజల మద్దతు కూడబెట్టుకోగలమని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రైతు భరోసా నిధుల ద్వారా రైతాంగం మద్దతు కూడగట్టుకోగలగామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాలో ఇచ్చిన మాట ప్రకారం 2,500 రూపాయల నగదును జమ చేసి ఆర్థిక భరోసా కల్పించి 2 ముఖ్యమైన పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచుకోవాలని భావిస్తుంది. ఎన్నికల హామీలను నెరవేర్చడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలని, తద్వారా రాష్ట్రంలో మళ్లీ బలంగా గ్రామీణ స్థాయిలో పాగా చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.